బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైబరాబాద్ సిపి ముందు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరికపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ సిపి కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో 40 మందిపై కేసు నమోదు చేశామని సిపి హరీష్ రావుకు చెప్పారు. అయినా సరే హరీష్ రావు అక్కడ నిరసనకు దిగారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నుండి జరుగుతుంది. రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎమ్మెల్యే మీద దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మొదటగా ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే మీద దాడి ఇంకొక ఎమ్మెల్యే గారు పోయి చేశారంటే ఫస్ట్ స్పందించాల్సింది ముఖ్యమంత్రి గారు, స్పందించలేదు. సెకండ్ స్పందించాల్సింది స్పీకర్ గారు, ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో జరిగింది. థర్డ్ స్పందించాల్సింది డీజీపీ గారు. ముగ్గురు స్పందించలేదు. సరే న్యాయం కావాలి, ఈ విధంగా జరిగింది అంటే సడన్ గా జరిగిన ఇన్సిడెంట్ అయితే అర్థం చేసుకుంటాం. ఛాలెంజ్ చేసి వచ్చిన్నారు, గౌరవ శాసనసభ్యులు ఛాలెంజ్ చేసి వచ్చినారు. ఛాలెంజ్ చేసి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యి కౌశిక్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఆపారో ఆయన కూడా ఆపాల్సింది. ఆపకుండా వదిలేసి వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చి చేసింది అనేది రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు. మీ మీడియానే సాక్షి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు ఒక్కసారైనా స్పందించే తీరిక లేదా? లా అండ్ ఆర్డర్ మీ దగ్గర ఉంది, హోమ్ మినిస్టర్ మీరే కదా, ఒక్కసారైనా స్పందించరా? ఒక ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో ఇట్లా గొడవ జరుగుతుందంటే ఫస్ట్ స్పందించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు కాదా? ఏం జరుగుతుందని అడగాల్సిన అవసరం లేదా? ఏం జరుగుతుందని అలర్ట్ చేయాల్సిన అవసరం లేదా? అవన్నీ గాలికి వదిలేసి మళ్ళీ మీడియా చిట్ చాట్ లో ఏదో ఒకటి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదండి. రాష్ట్రంలో జరుగుతున్నాయని ఏదైతే చూస్తా ఉన్నామో దయచేసి ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. జరగాలనేటువంటి డిమాండ్తో సైబరాబాద్ సిపి ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులని, ప్రస్తుత శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని, పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలని, ముఖ్య నాయకుల్ని ఈరోజు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తా ఉన్నారు. ఒకవైపు అరికపూడి గాంధీ, ఆయన మిత్ర బృందం, ఆయన బంధువులందరూ కూడా ఈ దాడి ప్రత్యక్షంగా హైదరాబాద్ మహానగరం సాక్షిగా ఇంటి నుండి బయలుదేరి టీవీలన్నీ లైవ్ ప్రోగ్రాం రిలే చేస్తుండగా మరి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకొని దాడి చేసినటువంటి అమానుష కాండను ఖండించాల్సినటువంటి ప్రభుత్వం అతనికి వత్తాసు పలికి ఒక రకంగా కౌశిక్ రెడ్డికి న్యాయం చేయడంలో విఫలమైనటువంటి ఈ ప్రభుత్వం అణచివేత ద్వారా రాబోయే రోజులలో ఇలాంటి దమనకాండనే కొనసాగించేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనబడతా ఉన్నది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, పాడి కౌశిక్ రెడ్డి అలాగే అరికపొడి ఇష్యూలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? ప్రియా, ప్రస్తుతం అయితే మాత్రము ఇక్కడ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకుల్ని అంటే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి, సో ఇక మిగిలిన బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరినీ కూడా 3 వాహనాల్లో అరెస్ట్ చేసి ఇతర పోలీస్ స్టేషన్లకి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే వాళ్ళని ఇటు మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం వచ్చింది. అయితే మరోవైపు తిరిగి మళ్ళా ఓవరాల్ నుంచి తిరిగి వచ్చి మళ్ళా తెలంగాణ భవన్ లోనే వాళ్ళని
డ్రాప్ చేస్తారు, అక్కడ నుంచి వాళ్ళ వాహనాలు ఇంటికి పంపిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా సరే మరి కాసేపట్లో దానికి సంబంధించిన విషయం అయితే మనకి క్లారిటీ వస్తుంది. ఇక మిగిలిన విషయానికి వస్తే మాత్రము ఇక ఈ రోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ అరికపూడి గాంధీ అనుచరులు వాళ్ళందరూ కూడా ఇక్కడ కొండాపూర్ లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం మీదకి వచ్చి దాడి చేశారు, గాయపరిచారు, ఆ ఇంటిని మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. వారందరినీ ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి చేశారో ఇంటి మీద దౌర్జన్యంగా అవన్నీ కూడా వస్తువులన్నీ కూడా పగలగొట్టారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ పాడి కౌశిక్ రెడ్డి నివాసం నుంచి నేరుగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వచ్చారు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా. సో ఆ సమయంలో సిపి అందుబాటులో లేకపోవడంతో జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఉన్నారు, జోయల్ డేవిస్ కి ఫిర్యాదు చేశారు. సో అక్కడ ఫిర్యాదు చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేశారో వారిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ కూడా వారు అక్కడ బీచ్ నుంచి కూర్చొని ఖచ్చితంగా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హరీష్ రావుతో పాటుగా మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ కూర్చున్నారు, చాలాసేపు బిడాయించారు. ఎంత నచ్చ చెప్పినా సరే వెనకపోయేసరికి ఇక ఎవరైతే జాయింట్ సిప్ ఉన్నారో జోయల్ డేవిస్ పై అధికారుల ఆదేశానుసారం ఆయన వెంటనే మూడు వాహనాలు అన్నింటినీ కూడా సైబరాబాద్ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మిగిలిన పోలీస్ స్టేషన్ దగ్గర తరలించారు. సో ఏదేమైనా సరే ఫస్ట్ మాత్రం ఇది ఈ రోజు మాత్రం పెద్ద హాట్ టాపిక్ గా మారిన అంశం చెప్పవచ్చు. ఎందుకంటే చూడొచ్చు, మనం అందరూ కూడా ఒకటే పార్టీలో ఉన్నప్పటికీ కూడా అంటే ఒకవైపు నేను బీఆర్ఎస్ సభ్యుడిని, ఒకవైపు అరికపూడి గాంధీ చెప్తూనే ఉన్నారు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి చెప్తూనే ఉన్నారు. కానీ వీరి మధ్య మాటలు విద్య మాత్రం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో వాతావరణం తెచ్చిందని కూడా చెప్పవచ్చు. ప్రియా. రైట్ సైతులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.